షాబాద్ లో కేటీఆర్ ఓర్వలేక మాట్లాడుతున్నారని శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. ఏడాది కాలంలో ఇచ్చిన హామీలు అన్ని సీఎం రేవంత్ నెరవేరుస్తున్నట్లు తెలిపారు. గణతంత్ర దినోత్సవం తర్వాత మిగిలిన హామీలు నెరవేరుతాయన్నారు. జానమ్మ అనే మహిళ రుణమాఫీకి ఎలిజిబుల్ కాదన్నారు. ఆమె కొడుకుల పేరు మీద భూమి ఉందని వాళ్లకు రుణమాఫీ అయ్యిందన్నారు. అన్ని జిల్లాల్లో రివ్యూ మీటింగ్ పెట్టి లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు పట్నం మహేందర్ రెడ్డి. నిన్న షాబాద్లో జరిగినటువంటి సభలో కేటీఆర్ గారు ఏదైతే మాట్లాడిండో మరి అవన్నీ కూడా ఓర్వలేక చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సంవత్సర కాలంలో చెప్పిన అన్ని కూడా హామీలన్నీ కూడా ఒకదాని ఒకటి చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చేస్తున్నారని చెప్పే మరి కేటీఆర్ గారు కానీ అటు బీజేపీ పార్టీలు అన్ని కూడా ఓర్వలేక అన్ని కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా అర్థం చేసుకొని మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తుందో మరి ప్రజలంతా కూడా అర్థం చేసుకుంటారు. ఏదైతే జానమ్మ అక్కడ ఒక మహిళ మాట్లాడింది మాకు రాలేదని చెప్పేసి, ఆమెకు నిజంగా కూడా ఎలిజిబుల్ కాదు. వాళ్ళిద్దరు కొడుకులు కూడా వాళ్ళు జాబ్ చేస్తారు కాబట్టి దీనికి ఎలిజిబుల్ కాకుండా తెలియక ఏదో మాట్లాడితే దాన్ని బట్టి కేటీఆర్ హైలైట్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం చెప్పిన విధంగా ఏదైతే హామీలు ఇచ్చినో తప్పకుండా అవన్నీ కూడా చేసి నిన్న షాబాద్లో జరిగినటువంటి